అట్లాగే ఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. అట్లానే ముట్టడి చేయడానికి వెళ్ళాం ప్రధానమంత్రి ఇంటిని కూడా. ఇవన్నీ కూడా డే 1 నుంచి మేము అసలు మా ఎయిమే మా ఎజెండానే ప్రత్యేక హోదా అనే దాని మీద కాన్సెప్ట్ మీద మేము వెళ్తా ఉన్నాం. అంటే ఈ రోజున మేము చేసేది కాదు, మధ్యలో మా దారిలోకి అంటే ఈ ప్రత్యేక హోదా కావాల్సిందే అని కొంతకాలం వెయిట్ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మాతో పాటు చాలా కాలం అన్ని సందర్భాలు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మేము విజయవాడ నగరంలో కూడా అన్ని చోట్ల కలిసి మేము అఖిలపక్ష మీటింగ్లు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలనే ఎజెండా తప్పనిసరిగా ఆయన తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంది కరెక్టే అనే దీంట్లో అందరూ కూడా కొంచెం టైం తీసుకొని అందరూ కూడా అదే రూట్లోకి వచ్చారు. మేము అందరినీ కలుపుకొని ప్రయాణం చేస్తాం. ఎట్టి పరిస్థితులు మాకు భేషజాలు లేవు, మాకు ఆ పార్టీ కావాలి ఈ పార్టీ, మాకు మళ్ళా ఎజెండాలో ఒకటే ప్రత్యేక హోదా. జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం కూడా కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే తప్పనిసరిగా ఆహ్వానిస్తాం. కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా కలిసి ప్రయాణం చేద్దాం. అసలు మేము ఇంకోటి కూడా చెప్పాం కదా, మా నాయకుడు ఇంకోటి కూడా చెప్పారు, ప్రత్యేక హోదా ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వం వహించమని చెప్పాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహిస్తే మేము అందరం కూడా రావడానికి, ఢిల్లీ రావడానికి, మీతో పాటు రావడానికి సిద్ధమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా ఒకటి మీరు తీసుకోవాలి పరిగణలోకి. మాకు భేషజాలుగా ఉంటే మా నాయకత్వంలో, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటలా, చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా అఖిల పక్షం తీసుకెళ్ళని ఢిల్లీ వస్తామని చెప్పాం. దాన్ని ఆయన అసలు ప్రత్యేక హోదా సంజీవిని ఆయనే అంటాడు, ప్రత్యేక హోదా సంజీవినా అని చెప్పేసి ఆయనే అంటాడు. పలు రకాలుగా దీన్ని కూనీ చేసేసి ఈ రోజున కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. కోల్డ్ స్టోరేజ్లో ఉన్నా సరే దాన్ని బతికిస్తాం, దానికి ఆక్సిజన్ ఇస్తాం. 100% దాన్ని సాధించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడే ఉంటాం. తప్పనిసరిగా దీన్ని సాధించడానికి మేము ప్రయత్నం చేస్తామండి. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ప్రాణాలను సైతం పణంగా పెట్టి దీక్ష చేశారని మీరు అంటున్నారు. అయితే అదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇతర మంత్రులు కానీ ఎవరైనా ఒకటే మాట అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు బరువు పెరిగినప్పుడల్లా కూడా ఏదో ఒక దీక్ష పేరుతో దీక్షలు చేస్తూ సన్నబడుతుంటారు, బరువు తగ్గడానికి అలా చేస్తుంటారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది రాష్ట్రం కాదు కదా, ఇవ్వాల్సింది కేంద్రము. చేయదలిస్తే ఢిల్లీ వీధులకు వెళ్ళి చేయాలి కానీ గల్లీ వీధుల్లో దీక్షలు ఎందుకు? ఇది ఎవరిని మభ్యపెట్టడానికని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం? అసలు ప్రత్యేక హోదాని సాధించాల్సింది ఎవరండి ఈ రాష్ట్రంలో? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమగుట్టినట్టు కూడా లేకుండా అసలు ఆ మాటని పలు రకాలుగా, పలు విధానాలుగా ప్రజల దృష్టినంతా కూడా ప్రత్యేక హోదా నుంచి తప్పించి స్లో పాయిజన్గా ప్రత్యేక ప్యాకేజ్ అట్లా ఇస్తాం ఇట్లా ఇస్తాం చెప్పి తప్పించుకొని ఈరోజు నిన్న కాక మొన్న ఒక కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు కూడా మాట్లాడారు. ప్రత్యేక హోదాన్ని పందులతో కూడా పోల్చారు. చాలా నీచమైన భాషలు కూడా వాడారు. ఆ క్రమంలో వీళ్ళు తూట్లు పొడిచే క్రమంలో మేము ఫైట్ చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాదీక్షణ కూడా వేలెత్తి చూపుతా ఉన్నారు. ఆయన బరువును కూడా అంటే ఏ స్థాయికి ఈ మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు దిగజారి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు కూడా శంకించే వీళ్ళు చేయరు, చేసే వాళ్ళకి సపోర్ట్ చేయరు. మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేసాం, మేము మంత్రులను కలిసాం, కేంద్ర మంత్రులను కలిసాం, రాష్ట్రపతిని కలిసాం, ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసాం.